ఓకేనా? మీరు మర్చిపోయారు అంటే దెన్ దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. మీరు ఒకరికన్నా గుర్తుంటే యూ హ్యావ్ టు టెల్. మీరు ఉన్నది ఎందుకు మరి ఇంకా? ఓకే, రైట్, ఫైన్. So earphones are not only simple devices, but the ear act as a selective band pass filter with a pass band of the order of 50 hertz centered about the సిగ్నల్ ఫ్రీక్వెన్సీ. సో మన చెవులు మనకి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరం ఏమబ్బా అంటే, అంటే మీరు దేవుని నమ్ముతారు నమ్మరు, దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఓకే, దేవుని నమ్మకపోయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ సిస్టమ్ వీ హ్యావ్, ఓకే, మనకున్న చెవులు ఎలాంటివి అంటే దే యాక్ట్ యాజ్ సెలెక్టివ్ బ్యాండ్ పాస్ ఫిల్టర్. ఓకేనా? బ్యాండ్ పాస్ ఫిల్టర్ లాగా పనిచేస్తాయి మనకి. ఓకే, అయితే వాటికి ఎలా ఉంటుంది? ద ఇయర్ యాక్ట్ యాజ్ ఎ సెలెక్టివ్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ విత్ పాస్ బ్యాండ్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ 50 హర్ట్స్ సెంటర్డ్ అబౌట్ ద సిగ్నల్ ఫ్రీక్వెన్సీ. అంటే మనకి ఏదైతే సిగ్నల్ వింటున్నామో, ఓకే, సో లెట్ us assume there is some pass band like this. ఓకే, సో ఈ పాస్ బ్యాండ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అనుకుందాం. ఓకే, సో ఇది లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాం కదా. లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఉంది, అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఉంది. సో ఈ మొత్తం బ్యాండ్ విడ్త్ ఎంత? ఇట్ ఈస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ 50 హర్ట్స్, సుమారుగా ఒక 50 హర్ట్స్ సుమారుగా. ఓకేనా? చూడు ఇక్కడ ఆర్డర్ ఆఫ్ 50 హర్ట్స్ అన్నాడు, అంతేగాని ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ 50 హర్ట్స్ అని చెప్పలేదు. ఓకేనా? మీకు ఐ థింక్ ఎర్లియర్ ఆల్సో ఐ టోల్డ్, ఆర్డర్ అన్నప్పుడు ఇట్ క్యాన్ బి 10 times లెస్ అండ్ 10 times మోర్. ఆ రేంజ్ అంటే ఇప్పుడు ఎవరన్నా మనతో ఆర్డర్ ఆఫ్ 50 అన్నాడు అనుకో, కొన్ని సందర్భాల్లో ఇట్ క్యాన్ బి 5 to 500 ఆల్సో. ఓకే, ఓకే, ఇట్ క్యాన్ బి సమ్వేర్ బిట్వీన్ దిస్ ఆల్సో. అంటే అయితే వీలైనంత దగ్గరగా ఉండాలి 50కి, మరి ఇంత దూరం ఉండాలని కాదు. మోస్ట్లీ ఇట్ విల్ బి వెరీ క్లోజ్ టు 50. ఓకే, కాకపోతే ఇంకా వరస్ట్ కేసులో చూసుకుంటే 10 times తక్కువ, అట్లాగే 10 times ఎక్కువ, ఆ రేంజ్లో కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా? అది వరస్ట్ కేస్ సిచ్యుయేషన్. బట్ బెస్ట్ సిచ్యుయేషన్ ఏంటంటే 50 ఆర్డర్ అన్నాడంటే 50కి దగ్గరలో ఉండాలి. ఓకే, ఓకే, సో అంటే ఎస్పెషల్లీ యూ క్యాన్ థింక్ ఆఫ్, ఇది డబుల్ డిజిట్ నెంబర్ కదా. సో ఎప్పుడైతే ఆర్డర్ ఆఫ్ అన్నారో మరి అది కూడా డబుల్ డిజిట్లో ఉండాలి. ఇట్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ డెఫినేషన్ ఆల్సో వీ కెన్ టేక్. ఓకేనా? అంటే అప్పుడు అలా చూసుకుంటే 10 నుంచి 99 వరకే. ఓకేనా? ఇఫ్ యూ థింక్ ఇన్ దట్ వే. ఓకే, సరే. సో అంటే ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ విత్ బ్యాండ్ విడ్త్ ఆఫ్ సంథింగ్ లైక్ దిస్. ఓకే, మరి మనం ఏదైతే ఫ్రీక్వెన్సీ, ఆ డాప్లర్ ఫ్రీక్వెన్సీ అయితే వింటున్నామో ఆ ఫ్రీక్వెన్సీ ఇట్ ఈస్ ఎట్ ద సెంటర్ పార్ట్ ఆఫ్ ఇట్, అట్లా అనమాట. సో అంటే ఆ సెంటర్ ఫ్రీక్వెన్సీకి అటు ఇటు ఇట్ ఈస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ సే యూ కెన్ థింక్ టోటల్ బ్యాండ్ విడ్త్ యాజ్ 50. ఓకే, సో ఇది వన్ ఆఫ్ ద గుడ్ క్యారెక్టరిస్టిక్ మనకి ఇట్లా ఇచ్చారు కాబట్టి, బికాస్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ ఆఫ్ అవర్ ఇయర్ మనము వేర్వేరు శబ్దాలని గుర్తుపట్టగలుగుతాం ఈజీగా. ఇది వేరే శబ్దము, అది వేరే శబ్దము, ఆ ఫ్రీక్వెన్సీస్ని మన చెవులు గుర్తుపట్టగలుగుతున్నాయి. రైట్? మన చెవులు బ్యాండ్ పాస్ ఫిల్టర్స్ లాగా పనిచేస్తున్నాయి. ఒక్కొక్క ఫ్రీక్వెన్సీని మనం గుర్తుపట్టగలుగుతాం. అంటే మరీ క్లోజ్గా ఉంటే గుర్తుపట్టలేదు చెవి. ఓకేనా? అవర్ ఇయర్ మే నాట్ బి ఏబుల్ టు డిస్టింగ్విష్ వెరీ క్లోజ్ ఫ్రీక్వెన్సీస్. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు 500 హర్ట్స్ సిగ్నల్ ఇచ్చాను అనుకో, ఒక 500 హర్ట్స్ సిగ్నల్, అలాగే ఒక 500 అట్లాగే 505. ఓకేనా? జస్ట్ ఆ రెండింటి మధ్య గ్యాప్ ఎంత ఉంది? 5 హర్ట్స్. ఓకేనా? కేవలం 5 హర్ట్స్ ఉంది. అలా తేడాగా మీకు ప్లే చేశాను అనుకో, మీరు తేడా గుర్తుపట్టకపోవచ్చు. ఓకేనా? కానీ కొంచెం ఎక్కువ, మరీ 5 హర్ట్స్ కాకుండా కాస్త ఎక్కువే గ్యాప్ ఉంటే అవర్ ఇయర్స్ క్యాన్ ఈజీలీ ఐడెంటిఫై దట్ ఈస్ ఎ డిఫరెంట్ సౌండ్, దిస్ ఈజ్ ఎ డిఫరెంట్ సౌండ్ అని. నేను మీకు ప్రాక్టికల్గా చూపించడానికి ట్రై చేస్తాను, కాస్త ఓపికగా ఉండండి. ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ వన్ సాఫ్ట్వేర్. జస్ట్ వెయిట్, ఐఎమ్ జస్ట్ ఓపెనింగ్ వన్ సాఫ్ట్వేర్. జస్ట్ వెయిట్ ఫర్ హోల్డ్ ఆన్. ఐఎమ్ ట్రైంగ్ టు ఓపెన్ సాఫ్ట్వేర్. లెట్ us డూ దిస్ డెమో, స్మాల్ డెమో చేద్దాం. బుక్లో ఉన్నది మీరు కూడా చదువుకుంటారు. ఓకేనా? బుక్లో ఉన్నది చెప్పడం అది పెద్ద విశేషం కాదు, అది కూడా చెప్తాం, అది కూడా చెప్పాలి. యాజ్ ఎ టీచర్ వీ హ్యావ్ టు టీచ్ దట్. బట్ బుక్లో ఉన్నది కాకుండా సంథింగ్ విచ్ విల్ రియల్లీ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ మచ్ బెటర్, అది మేము చేయాలి యాజ్ ఎ టీచర్. సో లెట్ మీ డూ దట్. సో ఇక్కడ నేనేం చేస్తున్నా మీరు గమనించండి. ఇది ఒక సాఫ్ట్వేర్ తీసుకున్న, మీరు స్క్రీన్ మీద చూస్తే ఐ థింక్ మీకు స్క్రీన్ కనబడుతోంది, ఆడాసిటీ. ఓకే, సాఫ్ట్వేర్ పేరు ఆడాసిటీ. ఇది ఫ్రీగానే దొరుకుతుంది. మీరు మొబైల్ ఫోన్లో కూడా డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు ఈ ఆడాసిటీ ఏంటి అని. ప్లే స్టోర్లో దొరుకుతుంది. సో ప్రస్తుతానికి కంప్యూటర్ ఉంటే కంప్యూటర్లో చేయండి, లేదంటే మొబైల్లో కూడా చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి నేనేమంటున్నాను, జనరేట్.
జనరేట్ అని నొక్కుతున్నా. జనరేట్లో నేను టోన్ అని క్లిక్ చేస్తున్నా. టోన్లో చూడండి 440 అని ఉంది. ఓకేనా, మరి 440 రోల్ నెంబర్ ఇక్కడ ఉన్నారో లేదో నాకు తెలియదు. అంటే 440 అనేది డిఫాల్ట్, నేను పెట్టింది కాదు అక్కడ. ఓకేనా, డిఫాల్ట్గా అక్కడ 440 అని ఉంది, నేనేం పెట్టలేదు. ఓకే, సో ఓకే అని కొడుతున్నా. ఇప్పుడు 30 సెకండ్ల పాట అని ఉంది. నేను ఇప్పుడు ఒక జస్ట్ సమ్ 7 సెకండ్స్ పెడదాం. ఓకే, లెటస్ జస్ట్ చేంజ్ ఇట్, ఇది 0 పెట్టేసుకొని. ఓకే, లెటస్ జస్ట్ పుట్ ఇట్ యాజ్ సే సంథింగ్ లైక్ ఓకే 10 సెకండ్స్ ఉంది ప్రస్తుతానికి. ఓకే అంటున్నా. సో మనకు అక్కడ ఒక సైన్ వేవ్ వచ్చింది. ఇక్కడ మనకు వచ్చింది ఏంటి అంటే సైన్ వేవ్. నేను ఏం చేస్తున్నా దీన్ని చూడండి, కొంత సెలెక్ట్ చేశాను, జూమ్ చేస్తాను. కొంత సెలెక్ట్ చేసి నేను జూమ్ చేస్తే మీకు ఇప్పుడు అది సైన్ వేవ్ కనబడుతుంది క్లియర్గా. ఓకేనా, సో మొత్తానికి మనం ఏం తీసుకున్నాం అక్కడ అర్థమైంది కదా. ఓకే, సైన్ వేవ్. ఇప్పుడు ఇది 440 హర్ట్స్ ఉంది. నేను దీన్ని ఇప్పుడు ప్లే చేస్తున్నా. మీరు నాకు ఆ సౌండ్ వినబడిందా లేదా నాకు చెప్పండి దయచేసి, సరేనా. ఊరికే అట్లా మైక్ ఆఫ్ పెట్టుకొని కూర్చోవద్దు. నేను ప్లే చేసినాక మీరు మైక్ ఆన్ చేసుకొని మీకు వినబడిందా అన్న విషయం నాకు చెప్పండి. మీకు మాట్లాడడం ఏ రోజు కుదరదు అనుకుంటే మీరు మౌనవ్రతంలో ఉంటే కనీసం చాట్లో పెట్టండి వినబడింది లేదు అని. ఐఎమ్ ప్లేయింగ్ నౌ. సో ప్లే చేయడం ఇక్కడ గ్రీన్ బటన్ ఉంది, అది నొక్కుతున్నా. వినబడిందా? హలో, వినబడిందా? ఎస్ సార్, నువ్వు కనీసం చాట్ బాక్స్లోనే పెట్టండి. ఎస్, ఓకే, సరే. సో ఇది 440 కదా. ఓకే, ఇది 440. ఇప్పుడు నేను కొంచెమే మారుస్తాను. ఓకే, మంచిది. కొంచెం ఇట్లా పార్టిసిపేట్ చేయండి, మీకే మంచిది, సరేనా. ఇంకా ఎన్నో నెలలు లేదు, ఇంకొక 4-5 నెలలు అయితే మీరు మళ్ళీ జాబ్లో ఉండాలి, రోజు మాట్లాడుతూ ఉండాల్సి ఉంటుంది. ఓకేనా, సో యూ కెన్ హ్యావ్ ఎ ప్రాక్టీస్. ఓకేనా, ఓకే, సరే, మంచిది రెస్పాన్స్ ఇచ్చినందుకు. సో ఇప్పుడు నేను ఫ్రీక్వెన్సీని కొంచెం మారుస్తాను, కొంచెం మార్చి వినిపిస్తాను. ఇప్పుడు 440 బదులు లెట్ మీ పుట్ ఇట్ యాజ్ సే 444. తేడా ఏమైనా ఉందా అంటే నేను 2 పెడతాను, 2 ఫ్రీక్వెన్సీలు పెడతాను. మీకు వాట్ ఐ విల్ డూ, జస్ట్ లెట్ మీ డూ లైక్ దిస్. ఒకసారి సి, ట్రాక్స్కి వెళ్తున్నా. ఐఎమ్ గోయింగ్ టు సంథింగ్ కాల్డ్ ట్రాక్. ట్రాక్లో యాడ్ న్యూ అంటాను. ఓకేనా, మోనో. ఓకే, ఇంకొక ట్రాక్ పెట్టాను. ఆ ట్రాక్లో జనరేట్, మళ్ళీ టోన్. ఇప్పుడు ఫ్రీక్వెన్సీని నేను 444 అంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 హర్ట్స్ మాత్రమే మార్చాను. ఇప్పుడు మళ్ళీ ఓకే అంటున్నా. ఓకే, సో ఇది 0 పెట్టేసుకోండి. ఓకే, సో పైన ఒక కర్వ్ ఉంది, కింద కూడా ఇంకొక కర్వ్ ఉంది. ఓకే, రైట్, లెట్ us జస్ట్ కమ్ బ్యాక్ హియర్. ఓకే, సో చూస్తున్నారు కదా, పైన ఒక సిగ్నల్ ఉంది, కింద ఒక సిగ్నల్ ఉంది. పైది 440, కిందది 444. సో ఇప్పుడు నేను ఒకటొకటే ప్లే చేస్తా. ఒకటే ప్లే చేయాలంటే నేనేం చేస్తా చూడండి, కింద మ్యూట్ అని ఉంది, మ్యూట్ అని నొక్కుతున్నా. సో కిందిది కలర్ మారిపోయింది, అంటే అది పనిచేయదు. ఇప్పుడు పుట్టి పైది ఒకటే పని చేస్తుంది. లెట్ మీ ప్లే, అది ప్లే చేస్తాను. జాగ్రత్తగా వినండి ఇప్పుడు, ఎందుకంటే ఆ తేడాలు గుర్తుపట్టాలి మీరు. ఓకేనా, ఇప్పుడు మీ దగ్గర చుట్టూతా డిస్టర్బెన్స్ ఉంటే సరిగా వినబడకపోవచ్చు, ఆన్లైన్లో కదా, ఐఎమ్ నాట్ షూర్. బట్ ఆ తేడా ఏదైనా మీరు తర్వాత మీ ఇంటి దగ్గర చేసుకొని చూసుకోండి మీ అంతటి మీరే. నేను కూడా ఒకసారి ప్లే చేసి చూపిస్తా, ఒకదాని తర్వాత ఒకటి ప్లే చేస్తా. ఫస్ట్ది 440 ప్లే చేస్తున్నా. లెట్ మీ పుట్ ఇట్. 1 minute, it is not playing. Okay, stop. 1 minute, let me stop. సో అది 440. ఇప్పుడు కిందిది ప్లే చేస్తా, పైది ఆపేసి కిందిది ప్లే చేస్తా. ఇప్పుడు మీకు ఏమైనా తేడా కనబడుతుందా అన్నది మీరు గమనించాలి, అంటే ఆ రెండింటి సౌండ్స్లో. సో నా పరిస్థితి చెప్తాను. ఓకేనా, నాకైతే పెద్ద తేడా అనిపించట్లేదు. ఓకేనా, మరి మీకు ఎలా ఉందో నాకు తెలీదు. ఆన్లైన్లో సమ్ డిస్టర్బెన్స్ ఏమైనా వచ్చిందో, మీ చుట్టుపక్కల డిస్టర్బెన్స్ ఉందో నాకు తెలీదు, మీరు తర్వాత చేసి చూసుకోండి. అంటే ఈ డిఫరెన్స్ కేవలం 4 హర్ట్స్ ఉన్నప్పుడు మన చెవులు ఆ తేడాని గుర్తుపట్టకపోవచ్చు. ఓకే, కాకపోతే నేను చాలా ఎక్కువ తేడా ఇచ్చాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటా. మళ్ళీ ట్రాక్ అంటున్నాను, మళ్ళీ కొత్త ట్రాక్, యాడ్ న్యూ మోనో ట్రాక్. ఇప్పుడు 3వ ట్రాక్ పెడతాను. ఈ 3వ ట్రాక్లో నేను ఈసారి మళ్ళీ జనరేట్కి వెళ్ళి టోన్ అని పెట్టి ఇప్పుడు చాలా దూరంగా ఉన్నది తీసుకుంటా. ఇగో ఫర్ ఎగ్జాంపుల్ 1000 తీసుకున్నా. ఓకేనా, 400 వేరు, 1000 వేరు, బాగా దూరం ఉంది, రైట్. సో ఓకే అందాం. సారీ, 1 minute, ఎక్కడ పెట్టాలి నేను అది అంటే, ఒక్క నిమిషం. ట్రాక్ జనరేట్కి వెళ్ళి టోన్లోకి వెళ్ళి 1000 పెట్టుకున్నా కదా. ఓకే, సో కింద ఇంకోటి వచ్చింది, రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నా చూద్దాం. లెట్ మీ ప్లే, సౌండ్ ఎలా వస్తుందో.
మీకు తేడా తెలిసింది కదా, రెండు సౌండ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఎస్ ఆర్ నో, అవునా కదా చెప్పండి, అవునా కదా? జస్ట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. యా కదా, అంటే ఫ్రీక్వెన్సీ చాలా తేడా ఉన్నప్పుడు, అంటే ఇక్కడ చూడండి, మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ చెవులు బ్యాండ్ పాస్ ఫిల్టర్గా పనిచేస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ఇప్పుడు మీరు కళ్ళతో చూడకపోయినా సరే కేవలం మీకు ధ్వని వినిపించారనుకో, కేవలము మీకు ధ్వని వినిపిస్తే నేరుగా కంటితో చూడకపోయినా మీరు ఒక అంచనా వేయగలుగుతారు. ఓహో ఈ ఫ్రీక్వెన్సీ 1000, ఓహో ఈ ఫ్రీక్వెన్సీ 440 దగ్గరలో ఉంది, అట్లా మీరు అంచనా వేయగలుగుతారు కదా. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు లెర్న్. ఓకే, సో యా, సో లెట్ us అగైన్ కమ్ బ్యాక్ టు అవర్ సబ్జెక్ట్. ఇక్కడికి వచ్చేద్దాం. సో ద నారో బ్యాండ్ పాస్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద ఇయర్ రిజల్ట్స్ ఇన్ అన్ ఎఫెక్టివ్ ఇంక్రీజ్ ఇన్ ద సిగ్నల్ టు నాయిస్ రేషియో ఆఫ్ ద ఎకో సిగ్నల్. ఇగో ఒక మనిషి ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నాడంట. ఏమయ్యా ఉదయ భాస్కరుడా, ఆలస్యంగా వచ్చేసావు. సరే, ఇప్పటికైనా వచ్చినందుకు సంతోషం. మీరు ఇంకొక ముఖ్య విషయము, మీరు చెప్పాను కదా సోమవారం రోజు డిప్లొమా పిల్లలకి మీరు డెమో ఇవ్వాల్సి ఉంటుంది. సరేనా? మీకు ఇది ఒక మంచి అవకాశంగా భావించండి. మీరు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూస్లో కూడా పనికొస్తుంది. మీరు ఇప్పుడు పిల్లలకి ఏవైతే ప్రాజెక్ట్స్ చేసి చూపిస్తారో అవి మీరు ధైర్యంగా రెజ్యూమ్లో రాసుకోగలుగుతారు. ఇంటర్వ్యూలో అడుగుతారు మీరు ఏమైనా చేశారా ప్రాక్టికల్గా అని, ఎప్పుడైనా చేసినవి చూపించారా అని అడుగుతారు. అప్పుడు మీరు చాలా నమ్మకంగా ధైర్యంగా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేకుండా ఇగో మేము చేసామండి అని కూడా చెప్పొచ్చు. ఓకేనా? మీకు సర్టిఫికెట్ కూడా ఇస్తారు. దయచేసి చేసుకొని రండి. మీకు సొంత ఆలోచనలు ఉండి సొంత ఆలోచనలతో చేస్తే సంతోషం, లేదంటే మీకు వెబ్సైట్ పంపించినా అందులో చిన్న చిన్నవి ఉన్నాయి, ఖర్చు లేకుండా ఇంట్లో పాత వస్తువులతో ఏం చేయొచ్చో కూడా ఆ వెబ్సైట్లో ఉన్నాయి. దయచేసి చేసి పట్టుకొని రండి సోమవారం రోజు. అయితే దానికన్నా ముందుగానే కాస్త మీరు చేసినవి కుదిరితే చిన్న చిన్న వీడియోస్గా తీసి పంపడానికి చూడండి. ఒకవేళ మీకు ఆ వీడియో ఫెసిలిటీ లేకపోతే సరే వదిలేయండి, కానీ వస్తువు అయితే చేసుకొని సోమవారం రోజు తప్పకుండా పట్టుకొని రండి. మీకు ఒక మంచి అవకాశం. సరే, మళ్ళీ సబ్జెక్ట్లోకి దిగుదాం. అంటే ఇవన్నీ ఎందుకు గుర్తొచ్చాయంటే ఈ భాస్కర్ రాగానే ఇవన్నీ గుర్తొచ్చాయి. రైట్, భాస్కర్ హామీ ఇచ్చాడు. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సేమ్ థింగ్. శ్రీనాథ్ కూడా హామీ ఇచ్చాడు, తప్పకుండా చేసుకొస్తా అన్నాడు. సో మిగిలిన వాళ్ళు కూడా ఓకేనా? సో యా, దట్స్ ఇట్. ఇంకా పేర్లు పెట్టి చెప్పాను, యూ జస్ట్ థింక్ ఆఫ్ యువర్ సెట్. రైట్, యా. ఓకే, సో లెట్ us కమ్ ఓవర్ హియర్. వీడేమంటున్నాడు ఇక్కడ? ఓకే, with subsonic aircraft targets and transmitter frequencies in the middle range of the microwave frequency region, the Doppler frequencies usually fall within the passband of the ear. చూడండి, ఈ వాక్యాలు మనము అర్థం చేసుకుంటూ వెళ్ళాలి, ఊరికే బైహార్ట్ చేయొద్దు. సబ్సోనిక్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఏంటి మనకు తెలియాలి. మీరు చాలాసార్లు సూపర్ సోనిక్ విమానాలను విని ఉంటారు. సూపర్ సోనిక్ విమానం అంటే ఏంటి? సూపర్ సోనిక్ అంటే, సోనిక్ అంటే జనరల్గా శబ్ద వేగం, సూపర్ సోనిక్ అంటే శబ్ద వేగానికి సమానము లేదంటే అంతకంటే ఎక్కువ. జనరల్గా శబ్ద వేగానికంటే ఎక్కువ ఉంటే సూపర్ సోనిక్ అంటాం. ఇక్కడ సబ్ సోనిక్ అన్నాడు అంటే శబ్ద వేగం కన్నా తక్కువ. మరి శబ్ద వేగం ఎంత? ఫస్ట్ అది తెలియాలిగా మనకి. సో శబ్ద వేగం మనం సుమారుగా 330 మీటర్లు పర్ సెకండ్ అనుకుందాం. ఓకేనా? లెట్ us ట్రై టు థింక్ ఆఫ్ ఇట్ యాజ్ అప్రాక్సిమేట్లీ 330 మీటర్ పర్ సెకండ్. ఓకేనా? అంటే మనం అక్కడ టెంపరేచర్, ప్రెషర్ అలాంటివి కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. జనరల్గా గాలిలో తేమ శాతం ఉన్నప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు వెలాసిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో మనం నార్మల్ కండిషన్స్ అజ్యూమ్ చేసుకుంటున్నాం. సో అలాంటి పరిస్థితుల్లో గాలిలో 330 మీటర్ పర్ సెకండ్ అనుకుందాం. ఓకే, సో ఇలా అనుకుంటే ఇప్పుడు దీన్ని కిలోమీటర్ పర్ గంటలోకి మారుద్దాం. దీన్ని కిలోమీటర్స్ పర్ గంటలోకి మార్చాలి అంటే మీరు ఎట్లాగో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ట్రైనింగ్ ఏదో తీసుకుంటున్నట్టున్నారు. నాకు తొందరలో టైప్ చేసి చెప్పండి దీని ఆన్సర్ ఎంత, కిలోమీటర్ పర్ అవర్లో ఎంత వస్తుంది అప్రాక్సిమేట్గా. తొందరగా చాట్ బాక్స్లో చెప్పాలి, ఎంత తొందరగా వెళ్ళేది అంత తొందరగా. మీరేమి క్యాలిక్యులేటర్ పెట్టొద్దు, క్యాలిక్యులేటర్ పెట్టకుండా మైండ్ క్యాలిక్యులేషన్ చేయండి, లేదంటే పేపర్ మీద, మీరు పక్కన పేపర్ ఉంది కదా, పేపర్ మీద క్యాలిక్యులేట్ చేసి నాకు చెప్పండి. సుమారుగా 330 మీటర్ పర్ సెకండ్ అంటే ఎంత కిలోమీటర్ పర్ అవర్లో? తొందరగా. వెంటనే ఏం చేయొచ్చు చూడండి. 330 మీరు చాట్లో టైప్ చేస్తే సంతోషమే. చూద్దాం చాట్లో ఏమైనా రాశారా మీరు. ఇంకా ఎవరు రాయలేదు, రాయండి. చూడండి, తొందరగా రాయండి, ట్రై చేయండి. చిన్న చిన్నవి ఇవన్నీ చాలా చిన్న ప్రశ్నలు అడుగుతున్నాం అబ్బా. పెద్దగా చదువురాని వాళ్ళు కూడా ఇలాంటివి చేసేయగలుగుతారు. రైట్ రైట్, ఇవన్నీ మనము మైండ్కి కాస్త ఎక్సర్సైజ్ ఇవ్వాలి.
మీరు బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు ఫ్రెండ్స్తో సరదాగా ఇలాంటి మైండ్ ఎక్సర్సైజ్ గేమ్స్ ఆడుకోవాలి. కన్వర్షన్స్, ఓకేనా? రూపాయలు ఉన్నది పైసల్లోకి మార్చడము, పైసలు ఉన్నది రూపాయల్లో మార్చడము, డాలర్స్లోకి మార్చడము, ఓకేనా? వేరే వేరే దేశాల కరెన్సీలను మార్చడము, ఓకేనా? ఇలాంటివన్నీ మీరు ట్రావెలింగ్లో టైం వేస్ట్ చేయకుండా ఇవి చూసుకోవాలి. అప్పుడు మీరు హీరో అవుతారు, ఓకేనా? లేకపోతే ఊరికి ఏదో సినిమా చూస్తుంటే వాడు హీరో నువ్వు జీరో అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. సో దట్ ఈస్ ద సజెషన్ ఐ కెన్ గివ్ యూ. ఓకే, తర్వాత అట్లాగే లీటర్ల నుంచి వేరే వాటికి కన్వర్ట్ చేయడం, లీటర్లని గ్యాలన్స్లో కన్వర్ట్ చేయడం, వైశాల్యాన్ని మార్చడం, ఏరియాని స్క్వేర్ మీటర్ నుంచి స్క్వేర్ ఫీట్లోకి మార్చడం, ఇట్లాంటివన్నీ నేర్చుకోవాలి. ఓకే, 330 మీటర్ పర్ సెకండ్. సో మీటర్లో ఉన్నదాన్ని కిలోమీటర్లోకి మార్చాలంటే ఏం చేయాలి? యూ హెవ్ టు డివైడ్ విత్ 1000. ఓకే, రైట్? యా. సో మీటర్స్లో ఉన్నదాన్ని నేను కిలోమీటర్లకు మార్చాలి అంటే ఐ హ్యావ్ టు డివైడ్ విత్ 1000. ఓకే, సో నీకు ఇక్కడ టైమ్ సెకండ్స్లలో ఉంది కదా, పర్ సెకండ్ అని ఉంది. సో దాన్ని నువ్వు పర్ హవర్లోకి మార్చాలి, రైట్? సో నువ్వు పర్ హవర్లోకి మార్చాలి అంటే ఏం చేయాలి నువ్వు? దట్ యూ హావ్ టు థింక్ ఆఫ్. ఓకే, సో హవర్లోకి మార్చాలంటే 3600 సెకండ్స్, రైట్? ఓకే, సో నౌ యూ థింక్. అంటే ఇట్లా చేసుకో, ఒక్క సెకండ్కి జస్ట్ ఎ మినిట్. ఏమైంది? ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఆన్సర్ ఫ్రమ్ యూ. మీకు ఇక్కడ ఇట్లా చెప్పాను కదా 1 సెకండ్కి. సపోజ్ లెట్ మీ టైప్ హియర్. సి ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఆన్సర్ ఫ్రమ్ యువర్. జస్ట్ ఎ మినిట్, లెట్ మీ రిమూవ్ ఆల్ దీస్ థింగ్స్. See, I want you to be a bit faster. Okay, just let me write it here. Okay, so 330 మీటర్ ఒక్క సెకండ్లో. ఓకే, సో ఇప్పుడు 330 ఇంటూ 3600 మీటర్ ఎప్పుడు? 3600 సెకండ్స్లో. బట్ 3600 సెకండ్స్ అంటే 1 అవర్ అని అర్థం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 అవర్. ఓకే, అట్లా రాసుకుందాం. లెట్ మీ జస్ట్ ఎక్స్టెండ్ ఇట్ లైక్ దిస్. ఓకే, యా. సో ఇప్పుడు మరి మనకి కిలోమీటర్స్లో కావాలి అంటే బై 1000 చేసుకో. సో 330 ఇంటూ 3600 డివైడెడ్ బై కిలోమీటర్స్ కావాలి కాబట్టి యూ డివైడ్ విత్ 1000, రైట్? సో ఒక 2 సున్నాలు ఇక్కడ కట్ చేస్తున్నా, ఒక 2 సున్నాలు ఇక్కడ కట్ చేస్తున్నా. మీరు స్కూల్లో చదువుకున్నారు కదా, ఇప్పుడు 2 టైమ్స్ కట్ అవుతుంది. ఇది 18 వస్తుంది. ఓకే, సరే, ఇది 36. మామూలుగా 18/5 మీరు అది గుర్తుపెట్టుకుంటారు కదా, 18/5తో చేయాలి అని, రైట్? సరే, ఇప్పుడు ఇది ఎంత ఉంది? ఇక్కడ 36 ఉంది. ఈ కింద ఉన్న ఇంకో 0 ఉంది కదా, ఈ 0ని కూడా ఇక్కడ ఉన్న ఒక 0తో లెట్ us రిమూవ్ ఇట్. సో 33 ఇంటూ 36 వచ్చింది. సో సుమారుగా దీని వాల్యూ ఎంత ఉంటుంది? 36 3ల చేస్తే మీకు, రైట్? So it will be like 108. So it will be something like 120, like that kind of thing, right? Approximately. So అంటే 1200. ఓకేనా, నియర్ టు 1200. యూ కెన్ థింక్ ఆఫ్ ఇట్ యాజ్ నియర్ టు 1200. సో 1200 kmph. ఓకే, అంటే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా? తమాషా కోసంగా చెప్తుంది ఇవన్నీ. దీస్ ఆర్ ఆల్ లైక్ కామన్ సెన్స్, యూ షుడ్ నో. ఇక్కడ ఇచ్చిన మాటలు మనం అర్థం చేసుకోవాలి. సబ్సోనిక్ ఎయిర్ క్రాఫ్ట్ అన్నాడు అంటే ఇప్పుడు 1200 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్గా ధ్వని వేగం ఎంత ఉంటుంది గంటకి అంటే 1200 km/h ఉంటుంది. ఈ విషయం తెలిసి ఉండాలి నీకు, ఓకేనా? అది చాలా ఇట్స్ లైక్ ఏ బేసిక్ థింగ్. ఓకే, ఇప్పుడు సాధారణ విమానం ఎలా ఉంటుంది మరి? దానికన్నా తక్కువ వేగంతో వెళ్తుంది. సబ్సోనిక్ ఎయిర్ క్రాఫ్ట్ అన్నాడు. సో గంటకి 1200 కిలోమీటర్ల కన్నా తక్కువే వెళ్తుంది. మీరు కొంచెం కామన్ సెన్స్ అప్లై చేయండి. ఇప్పుడు ఎప్పుడన్నా మీరు దినపత్రికల్లో కానీ టీవీలో కానీ అడ్వర్టైజ్మెంట్స్లో చూసి ఉంటే ఢిల్లీ నుంచి హైదరాబాద్ దాకా విమానంలో రావాలి అంటే వాడు ఒక టైం ఇస్తాడు, 1.5 లేదా 2 గంటల టైం అని ఇస్తాడు.
సో హైదరాబాద్కి ఢిల్లీకి మామూలుగా రైల్లో వెళ్తే సుమారుగా 1680 కిలోమీటర్లు ఉంది. ఇవన్నీ తెలిసి ఉండాలి, మన దేశం గురించి మనకు తెలిసి ఉండాలి. కొంతలో అన్నీ తెలుసుకోవాలని కాదు, అట్లీస్ట్ కొంతైనా నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. మీ ఊరు నుంచి చెన్నై ఎంత దూరం ఉంది, మీ ఊరు నుంచి బెంగళూరు ఎంత దూరం ఉంది మీకు తెలిసి ఉండాలి. నాకు తెలియదు అంటే కుదరదు. ఓకే, సో అట్లా చూస్తే ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి దాదాపు 1680 కిలోమీటర్లు ఉంది భూమి మీద, అంటే రైల్లో వెళ్తే. ఓకేనా, అంటే రైలు కాస్త వంకలు దొంకలు తిరుగుతూ వెళ్తే అది వేరే విషయం. ఓకే, సో ఇప్పుడు గాల్లో కూడా దాదాపు అంతే ఉండొచ్చు, కొంచెం తక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. గాల్లో స్ట్రైట్గా వెళ్ళిపోతుంది కాబట్టి మోస్ట్లీ. ఓకేనా, మళ్ళీ అక్కడ కూడా కాస్త అటు ఇటు వంకలు తిరుగుతుందేమో, బట్ జనరలీ వీ క్యాన్ ఎక్స్పెక్ట్ కొంచెం తక్కువ ఉండే ఛాన్స్ ఉంది. సో యూ క్యాన్ నౌ థింక్ ఆఫ్, సో 1600 భూమి మీద అప్రాక్సిమేట్లీ, అదే గాల్లో అయితే యూ క్యాన్ థింక్ మేబీ ఒక 1300 ఉండొచ్చు. ఓకేనా, మరి అటు ఇటు వంకలు తిరగదు కాబట్టి యూ జస్ట్ థింక్ ఆఫ్. మీరు అటెండెన్స్ కూడా మధ్యలో తీసుకోండి అప్పుడప్పుడు. ఓకే, సో యూ క్యాన్ థింక్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 1300 అనుకుందాం. సో 1300 కిలోమీటర్స్ ఉంది అనుకో, మీకు తెలుసు మరి పేపర్లోనో టీవీలోనో ఎప్పుడో ఒకప్పుడు చిన్నప్పటి నుంచి ఇంతకాలం ఎప్పుడో ఒకసారి చదివి ఉంటారు కదా, సుమారుగా 1.5 నుంచి 2 గంటలు పడుతుంది ప్రయాణం. ఆ లెక్కన చూస్తే మీకు అర్థమైపోతుంది, సాధారణ విమానాలు మనకి 1200 కిలోమీటర్లు పర్ గంట కన్నా తక్కువ వేగంతో వెళ్తాయి, అంటే అవి సబ్సోనిక్ వేగంతో వెళ్తాయి అన్న విషయం మీకు తెలిసి ఉండాలి. ఓకేనా, అవన్నీ తెలిస్తేనే ఇంజనీర్ అవుతారు. తెలుసుకొని దాని తగ్గట్టు నువ్వు డిజైన్ చేయాల్సి ఉంటుంది. సరేనా, వాల్యూస్ తెలుసుకోవడం అందుకు ఇంపార్టెంట్. ఊరికే థీరీ చదువుకుంటూ పోవడం కాదు. టెక్స్ట్ బుక్లో థీరీ ఉందండి నేను థీరీ చదివా అంటే కాదు, నెంబర్స్ తెలియాలి, అప్పుడు ఇంజనీర్ అవుతావు. ఓకే, రైట్. సో విత్ సబ్సోనిక్ ఎయిర్క్రాఫ్ట్ ద టార్గెట్స్ అండ్ ట్రాన్స్మిటర్ ఫ్రీక్వెన్సీస్ ఇన్ ద మిడిల్ రేంజ్ ఆఫ్ ద మైక్రోవేవ్ రీజియన్. అలాగే అసలు మైక్రోవేవ్ రీజియన్ అంటే ఏంటి? మైక్రోవేవ్ రీజియన్ అంటే సుమారుగా ఆ VHF కొంచెం పైనుంచి స్టార్ట్ చేసుకుంటే, ఓకే, ఎస్పెషల్లీ UHF అక్కడ స్టార్ట్ చేస్తే అంటే 3 GHz అనుకుందాం, సమ్వేర్ నియర్ 3 GHzతో మొదలు పెడితే. ఓకే, రైట్, ఒక్క నిమిషం. రైట్, మనకి 30 to 300, 300 MHz. ఓకే, 300 MHz to 3 GHz మనము UHF అంటాం కదా. సో ఆ రేంజ్ నుంచి చూసుకుంటే సుమారుగా ఈవెన్ మోర్ సంథింగ్ లైక్ 100 GHz దాకా కూడా. ఓకేనా, రఫ్లీ అదంతా కూడా మైక్రో రీజియన్ కిందకే వస్తుంది. సో యూ జస్ట్ థింక్ ఆఫ్, కాస్త ఈజీ క్యాలిక్యులేషన్ ఉండడానికి మనము 30 GHz తీసుకుందాం. ఓకే, కాస్త ఈజీ క్యాలిక్యులేషన్ అవ్వడానికి, అంటే మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీలో నేను ఒక సమ్వేర్ సెంట్రల్ వాల్యూ లాగా తీసుకుంటున్నా, ఒక 30 GHz అని. ఓకేనా, సో ఫ్రీక్వెన్సీ ఎంత 30 GHz అన్నా కదా. సో 30 ఇంటూ ఎంత వేసుకోవాలి ఇప్పుడు నేను, 30 ఇంటూ 10⁻⁹ వేసుకోవాలి. ఓకే, యా, సో అది ఏంటిది ఫ్రీక్వెన్సీ నాకు. ఓకే, రైట్. సో ఓకే, సో దిస్ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ. ఓకే, రైట్, ఫైన్. ఓకే, ఇప్పుడు వాట్ ఈస్ దట్ వీఆర్ ట్రైంగ్ టు గెట్ ఫ్రమ్ దిస్? ద డాప్లర్ ఫ్రీక్వెన్సీస్ యూజువల్లీ ఫాల్ విత్ ఇన్ ద పాస్ బ్యాండ్ ఆఫ్ ద ఇయర్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఒక ఎయిర్ క్రాఫ్ట్ 1200 kmph స్పీడ్తో వెళ్తూ ఉంటే, ఓకే, వాట్ విల్ బి ద ఫ్రీక్వెన్సీ షిఫ్ట్? ఇక్కడ నుంచి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఒక్క నిమిషం, లెట్ మీ సే, ఎక్కడ పోయింది పెన్, ఎక్కడ పోయింది? ఓకే, యా, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ ఫార్ములా యూజ్ చేస్తున్నా. మనకి ఈ ఫార్ములా ఊరికే తమాషా కోసం ఇవ్వలే, ఈ ఫార్ములాను ఉపయోగించి వాడు ఏం చెప్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ నేను యూజ్ చేస్తున్న ఫ్రీక్వెన్సీ అంటే మన రాడార్ 30 GHzతో ఆపరేట్ అవుతుంది అనుకుందాం. అంటే మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ యూజ్ చేయమంటున్నాడు కదా. ఓకేనా, మిడిల్ రేంజ్ ఆఫ్ మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ అన్నాడు. సో ఈజీ క్యాలిక్యులేషన్ ఉండడానికి నేను 30 GHz ఇట్లా పెట్టుకున్నా. ఓకే, 30 GHzతో పెట్టు, లేకపోతే 3 GHzతో పెట్టు, 2 రకాలు చేద్దాం. సో 3 × 10⁹. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి చూస్తా ఏమవుతుందో చూద్దాం. FD ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ, ఓకే, నేను టైప్ చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఓకే, సో 2 ఇంటూ రిలేటివ్ వెలాసిటీ ఎంత ఉంటుంది? సబ్సోనిక్ అన్నాడు అంటే 1200 kmph కన్నా తక్కువ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం మీటర్/సెకండ్లో చేస్తున్నాం కదా. సో 330 మీటర్/సెకండ్ అనుకుందాం, దానికన్నా తక్కువ ఉండాలి. సో కాస్త ఈజీ క్యాలిక్యులేషన్ అవ్వడానికి మళ్ళీ నేను ఒక 300 మీటర్/సెకండ్ అనుకుంటా కాసేపు. ఓకేనా, ఇంకా అంతకన్నా తక్కువ కూడా ఉండొచ్చు. ఓకే, సో 300 మీటర్/సెకండ్ అనుకున్నాం. ఓకే, సారీ, దట్ ఈస్ అది వెలాసిటీ, రిలేటివ్ వెలాసిటీ అనుకుందాం. ఓకే, ఇప్పుడు F0 ఎంత? 3 GHz అనుకుందాం. సపోజ్ 3 GHz అనుకుంటే 3 × 10⁹. ఓకే, రైట్, 10⁹ డివైడెడ్ బై ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ ఈ లైట్ వేసుకోవాలి కదా. సో 3 × 10⁸. 3 × 10⁸.
ఓకే, సో ఇది కింద బ్రాకెట్లో పెట్టుకో. ఓకే, ఇది పెడితే నీకు ఇప్పుడు ఏమైంది చూడు. ఓకే, సో ఇక్కడ 3 × 10⁸ కదా, మీరు రాసుకున్నారు కదా. ఇప్పుడు నేను క్యాన్సిల్ చేస్తున్నా. ఒక 3 కట్, 10⁸ కూడా కట్ చేసేస్తే మనకి ఏం మిగులుతుంది అది రాస్తుంది. ఇప్పుడు ఒక 10 మిగులుతుంది, ఈ ఒక 3 కట్ అయిపోయింది. ఓకేనా, ఏం మిగిలింది చూసుకో, 600, 6000 ఉంది. ఓకేనా, సో ఈ 6000 అనేది ఏంటిది? ఓకే, దిస్ 6000 ఈజ్ ద హర్ట్స్, అంటే డాప్లర్ షిఫ్ట్ అది. ఓకేనా, డాప్లర్ షిఫ్ట్ నీకు 6000 వచ్చింది. ఓకేనా, ఇంకా వెలాసిటీ ఆఫ్ ద విమానం ఇంకా తక్కువ ఉంది అనుకుంటే, సపోజ్ 200 ఉంది అనుకుంటే, అప్పుడు నీకు సుమారుగా డాప్లర్ షిఫ్ట్ 4000 వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు ఈ 4000 అనేది ఆడియో రేంజ్లో ఉంది కదా, మన చెవులు ఎక్కడ దాకా వినగలుగుతాయి? 20,000 హర్ట్స్ దాకా వినగలుగుతాయి. ఇప్పుడు నీకు ఇక్కడ వచ్చింది 4000 మాత్రమే. సో 4000 అనేది నీ చెవులు ఈజీగా గుర్తుపట్టగలుగుతాయి, రైట్? ఓకే, సో ఇట్లా మనం క్యాలిక్యులేషన్ చేసుకోగలగాలి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఇప్పుడు ఇంకోటి, అక్కడ నేను 3 GHz అని తీసుకున్నా. 3 GHz కాకుండా నేను సపోజ్ 300 MHz తీసుకున్నాను అనుకో. సపోజ్ నేను 300 MHz తీసుకున్నాను అనుకో, అప్పుడు ఇంకొక 10 తక్కువ అవుతుంది. అప్పుడు నాకు ఇక్కడ కేవలం 400 హర్ట్స్ అని వస్తుంది. ఓకేనా, సో ఇట్లా అనమాట, రైట్? సో మొత్తానికి ఏంటి చెప్పదలుచుకుంది అంటే, అక్కడ 4000 వచ్చినా లేకపోతే 400 వచ్చినా అవన్నీ కూడా ఎక్కడున్నాయి అంటే, ఒక నిమిషం, దే ఫాల్ విత్ ఇన్ ద పాస్ బ్యాండ్ ఆఫ్ ద ఇయర్. మన చెవులు వినే ఫ్రీక్వెన్సీ రేంజ్లో అవి ఉన్నాయి. ఆ మాట మీకు అర్థం కావడం కోసము నేను ఈ లెక్కంతా చెప్పాను. ఓకేనా, ఓకే, సో దే విల్ ఫాల్ విత్ ఇన్ ద పాస్ బ్యాండ్ ఆఫ్ ద ఇయర్. నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, భవిష్యత్తులో మీకు ఒక టీచర్ అంటూ ఉండరు. ఓకే, మీ అంతటా మీరు జాబ్ చేసుకోవాలి. అంటే మీ అంతటా మీరు ఒక బుక్ చదివి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, అది నేను మీకు నేర్పించాలి. అందుకు ఉన్నాడు ఉపాధ్యాయుడు. ఓకేనా, సో భవిష్యత్తులో మీకు ఎవరు అందుబాటులో లేనప్పుడు, అంటే చెప్పేవారు లేకపోయినా, మీకు మీరు ఇలా ఒక సెంటెన్స్ చదివి ఆ సెంటెన్స్ని నెంబర్స్ రూపంలో అర్థం చేసుకుంటే అప్పుడు మీరు ఇంజనీర్గా రాణించగలుగుతారు. ఓకే, సో అట్లా ప్రాక్టీస్ చేసుకోండి. ఇంతదాకా మీకు అలవాటు ఉందో లేదో కానీ. ఓకేనా, ఇలా వెళ్తే స్లోగా చెప్పినట్టు మీకు అనిపించవచ్చు, కానీ ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి ఈ స్కిల్, ఈ నైపుణ్యం మీకు అలవాటు అవుతే మీకు తిరుగుండదు ఇంకా. ఓకేనా, మీరు చూసే ఉంటారు, నిన్న మీకు మీ హెచ్ఓడి పంపించారు, హెచ్ఓడి కాదు అది ప్లేస్మెంట్ సార్, ఏమని పంపించారు? మీకు లేటెస్ట్ జాబ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, 10 జాబ్స్ ఉన్నాయి లేటెస్ట్గా. ఎక్కువగా భవిష్యత్తులో 10 జాబ్స్ ఏవి ఎక్కువగా ఉంటాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, IoT ఇవన్నీ పంపించాడు, డేటా సైంటిస్ట్ ఇవన్నీ పంపించాడు. అవన్నిట్లో ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే నీ విశ్లేషణ శక్తి. ఒక వాక్యం ఇచ్చినప్పుడు ఆ వాక్యాన్ని నువ్వు ఎలా అర్థం చేసుకుంటున్నావు, తర్వాత దాన్ని అవతలడికి అర్థమయ్యేటట్టు ఎలా చెప్తున్నావు, ఈ 2 అది ఉన్నప్పుడు నీకు జాబ్స్ ఉన్నాయి. ఆ 10 జాబులు అలాంటివే అక్కడ ఇచ్చినవి నిన్న. ఓకేనా, సో అందుకోసం చెప్తున్నా. ఇది వదిలేద్దాము, బై హార్ట్ చేసుకొని ఇప్పటికిప్పుడు గట్టెక్కుదాం అనేది అయితే కాదండి. ఓకేనా, సరే, ఇప్పుడు నెక్స్ట్ లెట్ us go further. Yeah, if the audio detection were desired for those combinations of target velocity and transmitter frequency which do not result in audible Doppler frequencies, అప్పుడు అంటే ఇప్పుడు మనకి ఆడియో డిటెక్షన్ చేయాలనుకుంటున్నాం. దేనికి? ఫర్ దోజ్ కాంబినేషన్స్ ఆఫ్ టార్గెట్ వెలాసిటీ. అంటే ఇంతకుముందు తీసుకున్న ఎగ్జాంపుల్లో మన కాంబినేషన్ ఏంటి? VR తీసుకున్నాం అండ్ F0 తీసుకున్నాం కదా. మనం తీసుకున్న VR అండ్ F0 ఎలాంటివి తీసుకున్నాము అంటే మనకి ఆ క్యాల్కులేషన్ చేసినప్పుడు ఆడియో రేంజ్లో వచ్చింది, అంటే మన చెవులు వినే ఫ్రీక్వెన్సీ వచ్చింది. కానీ ప్రతిసారి అలా రాకపోవచ్చు. ఒకవేళ ఇఫ్ ద ఆడియో డిటెక్షన్ వర్ డిజైర్డ్, ఓకే, ఫర్ దోస్ కాంబినేషన్స్ ఆఫ్ టార్గెట్ వెలాసిటీ అండ్ ట్రాన్స్మిటర్ ఫ్రీక్వెన్సీ అండ్ ఓకే విచ్ డు నాట్ రిజల్ట్ ఇన్ ఆడియో డాప్లర్ ఫ్రీక్వెన్సీస్, అంటే మన చెవులు వినలేని రేంజ్కి బయట గనక ఆ VR అండ్ F0 అనే వాల్యూస్ కాంబినేషన్ అనేది ఉంటే, అలా ఉన్నచో అప్పుడు ఏం చేయాలి? ద డాప్లర్ సిగ్నల్ కుడ్ బి హెట్రోడైన్డ్ టు ద ఆడియో రేంజ్. ఇది చూడు, చాలా తెలివిగా చెప్పాడు. అప్పుడు ఏం చేయాలి అంటే, ఒకవేళ VR చాలా పెద్దగా ఉందనుకుందాం, అట్లాగే F0 కూడా చాలా ఎక్కువ ఉందనుకో. ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా.
ఇప్పుడు లెటస్ అజ్యూమ్ ఒక సూపర్ సోనిక్ విమానం తీసుకుందాం. మనం ఇప్పటిదాకా సబ్సోనిక్ మాట్లాడుకున్నాం, కానీ మిలిటరీ విమానాలు ఎలా ఉంటాయి? మిలిటరీ విమానాలు చాలా వేగంగా వెళ్తాయి. మనం ఇప్పటిదాకా మాట్లాడుకుంది సాధారణ విమానాలు, అంటే మిలిటరీ విమానాల్లో కూడా తక్కువ వేగంతో వెళ్ళేవి ఉంటాయి, ఓకేనా? కానీ జనరల్గా మిలిటరీ విమానాలకి అధిక శక్తి సామర్థ్యాలు కూడా ఉంటాయి, అవసరమైతే ఎక్కువ వేగంతో కూడా వెళ్ళగలిగే ఉంటాయి. సో అలాంటి ఒక ఉదాహరణ తీసుకుందాం. సో లెటస్ అజ్యూమ్ విఆర్ అనేది ఒక 1500 అనుకుందాం. మీకు తెలుసో తెలీదో మరి, ఇప్పుడు విమాన వేగానికి, మామూలు శబ్ద వేగానికి 2 రెట్ల వేగంతో వెళ్ళే విమానాలు కూడా ఉన్నాయి, ఇంకా ఎక్కువ వేగంతో వెళ్ళే కూడా ఉన్నాయి, అంటే డబల్ స్పీడ్, ఇంకా త్రిబుల్ స్పీడు, 4 టైమ్స్ స్పీడ్వి కూడా ఈ మధ్య వస్తున్నాయి, ఓకేనా? సో సపోజ్ మనము డబల్ స్పీడ్ తీసుకుందాం, అంటే ఒక 2400 తీసుకుందాం గంటకి, ఓకేనా? సో అంటే 330 మీటర్ పర్ సెకండ్ అన్నాం కదా, దాన్ని మనము 660 అని రాసుకుందాం ఇప్పుడు, ఓకేనా? 660 మీటర్ పర్ సెకండ్ డబల్ స్పీడ్ తీసుకుందాం సౌండ్కి. అట్లాగే ఫ్రీక్వెన్సీకి వచ్చేసరికి మనము 30, ఇప్పటిదాకా 30 GHz అనుకున్నాం కదా. సో లెటస్ టేక్ దట్ 30 GHz తీసుకుంటే, ఈసారి ఇంకొంచెం పెద్దది తీసుకుందాం, 50 GHz. ఇప్పుడు మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ అంటే 50 GHz కూడా యూజ్ చేయొచ్చు కదా. సో జస్ట్ లెటస్ టేక్, ఏమవుతుంది క్యాలిక్యులేషన్ చూద్దాం ఒకసారి. 50 GHz అంటే 5 × 10⁻10 అవుతుంది, 5 × 10⁻10, ఓకే, 10⁻10, ఓకే, డివైడెడ్ బై 3 × 10⁸ ఉంది, 3 × 10⁸ ఉంది, ఓకే, 10⁸, ఓకే, 10⁸. ఇక్కడ ఇంకొక 2 ఎక్స్ట్రా ఉంది, ఓకే, రైట్. సో ఇప్పుడు జాగ్రత్తగా చూసుకో, ఈ క్యాలిక్యులేషన్ చేస్తే నీకేమవుతుంది? ఇప్పుడు ఈ 10⁸ ఇక్కడ కట్ చేసేస్తే నీకు ఇక్కడ ఒక 100 మిగులుతుంది, రైట్? ఇక్కడ ఒక 100 మిగిలింది, ఓకే. జస్ట్ కొంచెం ఓపిక్గా వింటే సరిపోద్ది, రైట్? ఈ 3 తీసేస్తే ఇక్కడ నీకు 220 వస్తుంది, 220, ఓకే. సో ఇప్పుడు చూసుకో, ఇక్కడ నీకు 2 × 220 అంటే 440, ఇంకా ఇక్కడ ఒక 100 ఉంది, ఓకేనా? మళ్ళీ ఇక్కడ ఇంకొక 5 ఉంది. సో ఈ వాల్యూ అంతా ఏమైంది? సరే ఇప్పుడు 50 కాకుండా నువ్వు సపోజ్ 10 GHz తీసుకున్నా సరే, 10 అనుకుందాం పోనీ, అట్లా తీసుకున్నా ఇప్పుడు నీకు 2 × 220 440 అయింది, ఇక్కడ ఒక 100 వచ్చింది, అంటే ఇక్కడే నీకు 44,000 వచ్చేసింది. అంటే ఆ 44,000 అనేది నీ చెవులు వినలేవు, రైట్? అలాంటప్పుడు ఏం చేయాలని అడుగుతున్నాడు. అలాంటప్పుడు ఏం చేయాలంటే వాడే చెప్పాడు చూడు, ఇక్కడ ఏమంటున్నాడు? ద డాప్లర్ సిగ్నల్ కుడ్ బి హెట్రోడైన్డ్ టు ఆడిబుల్ రేంజ్. హెట్రోడైన్ అంటే అర్థం ఏంటి? మీకు ఒకటే చెప్తున్నా, మీకు ఇంగ్లీష్ పదాలు చదివేటప్పుడు అర్థాలు తెలియకపోవచ్చు, పక్కన ఒక డిక్షనరీ పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రీగా వస్తున్నాయి, మీ ఫోన్లో డిక్షనరీ ఉంటుంది, మీరు ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీ అని కొట్టుకోండి, ఓకేనా? తెలియకపోతే ఆ అర్థాలు చూసుకోండి, అక్కడ తప్పేం లేదు, ఓకే. హెట్రోడైన్ అంటే ఏంటంటే మిక్స్ చేయడం, ఓకేనా? సో యూ హ్యావ్ టు యూజ్ సమ్ కైండ్ ఆఫ్ మిక్సింగ్ అండ్ బ్రింగ్ ఇట్ టు ఆడిబుల్ రేంజ్, ఓకే. ఓకే, సో రైట్, సో అట్లా అర్థం చేసుకోవాలి. అండ్ రైట్, యా. సో లెట్ us come next line. The Doppler frequency can also be detected and measured by conventional frequency meters, usually one that counts cycles. సో ఒక పద్ధతి ఏంటయ్యా అంటే, ఒకవేళ అది ఆడిబుల్ రేంజ్లో లేకపోతే దాన్ని నువ్వు హెట్రోడైన్ చేయడం ద్వారా, అంటే వేరే ఫ్రీక్వెన్సీతో మిక్స్ చేయాలి. వేరే ఫ్రీక్వెన్సీతో మిక్స్ చేసినప్పుడు, హెట్రోడైనింగ్ అంటే ఏంటి? మిక్సింగ్ అన్నాను. సో నువ్వు వేరే ఫ్రీక్వెన్సీతో మిక్స్ చేసినప్పుడు ఏమవుతుంది? ఆ రెండింటి యొక్క తేడా సిగ్నల్ వస్తుంది. సపోజ్ F1 అనేదాన్ని F2తో నువ్వు హెట్రోడైన్ చేసావనుకో, నీకేమొస్తుంది? F1 - F2 వస్తుంది, లేకపోతే F2 - F1 అనేది వస్తుంది. అప్పుడు ఆ డిఫరెన్స్ అనేది F1 కన్నా తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కదా, ఓకే. అప్పుడు అది ఆడిబుల్ రేంజ్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది, అలా అనమాట. అదొక పద్ధతి. అలా కాకపోతే యూ హ్యావ్ టు యూజ్ కన్వెన్షనల్ ఫ్రీక్వెన్సీ మీటర్స్ అని దొరుకుతాయి. మనం ఎట్లయితే వోల్ట్ మీటర్, యామ్ మీటర్ అన్నామో అట్లా ఫ్రీక్వెన్సీని కొలిచే సాధనాలు ఉంటాయి, విచ్ విల్ బీ కౌంటింగ్ ద సైకిల్స్, అంటే ఒక సెకండ్కి ఎన్నిసార్లు ఫలానా జరిగింది పని అని, ఓకేనా? సరే, an example of continuous wave radar principle is the radio proximity fuse, used with great success during World War II for the fusing of artillery projectiles. సో కంటిన్యూస్ వేవ్ రాడార్కి ఒక గొప్ప ఉదాహరణ ఏంటబ్బా అంటే, చాలా పాపులర్, బాగా ప్రసిద్ధి చెందిన ఉదాహరణ ఏంటి అంటే రేడియో ప్రాక్సిమిటీ ఫ్యూజ్. రేడియో ప్రాక్సిమిటీ ఫ్యూజ్ అంటే ఏంటి? మీకు ఆల్రెడీ మొదటి క్లాస్లో కూడా చెప్పిన, 2వ ప్రపంచ యుద్ధంలో శత్రు విమానాలు ఏమైనా వస్తూ ఉంటే
కాస్త దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఈ రాడార్ సిస్టమ్ అనేది ఏదైతే డిటెక్ట్ చేసిందో అక్కడ ఒక ఫ్యూజ్ లాంటిది ఉండేది. ఆ ఫ్యూజ్ మనకి ఇంట్లో ఒక ఫ్యూజ్ అంటాం కదా, అదేంటిది, అధిక పవర్ కరెంట్ వచ్చినప్పుడు ఆ ఫ్యూజ్ కరిగిపోయి వేరే డివైజెస్ ఖరాబ్ కాకుండా అది ఆపుతుంది అంటాం కదా. సో ఇక్కడ ఎట్లా అంటే ఒక శత్రు విమానం లాంటిది అటు రాడార్ పరిధిలోకి వచ్చినప్పుడు రాడార్ దాన్ని గమనించినప్పుడు దేర్ యూస్ టు బి సంథింగ్ కాల్డ్ ఫ్యూజింగ్ సిస్టమ్, అది యాక్టివేట్ అవ్వడం వల్ల ఓకే మన దగ్గర ఉన్న మిజైల్ వంటివి లేదంటే మన దగ్గర ఉన్న గన్ సిస్టమ్ ఓకే మన దగ్గర ఉన్న గన్స్ ఆ శత్రు విమానం వైపు పాయింట్అవుట్ చేసి దాన్ని కూల్చేసేవి అలా అనమాట. సో అక్కడ బాగా ఇది పాపులర్గా యూజ్ అయింది. ఓకే సో ఇప్పుడు కాసేపట్లో ఇది కనెక్షన్ కట్ అవుతుంది, మీరు మళ్ళీ రీజాయిన్ కావాలి. ఓకేనా, మనకి క్లాస్ 1 గంట వరకు కదా. సో సో మధ్యలో కనెక్షన్ కట్ అయితే మీరు వెళ్ళిపోవడం కాదు, ప్లీజ్ రీజాయిన్, రైట్. ఓకే సో లెట్ us just again read this. It may seem strange that the radio proximity fuse should be classified as a radar, but it fulfills the same basic function of a radar. అయితే ఆ రేడియో ప్రాసెస్ ద్వారా ఏదైతే జరిగిందో డిటెక్షన్, దాన్ని కూడా మనం రాడార్ అని పిలవాల్సి ఉంటుంది. ఎందుకంటే అది కూడా రాడార్ యొక్క ప్రాథమిక పని ఏంటి, డిటెక్ట్ చేయడం. ఒక టార్గెట్ ఉంటే టార్గెట్ని డిటెక్ట్ చేయడం అండ్ లొకేట్ చేయడం అది ఎక్కడుంది అని. ఓకేనా, సో మనం ఏదైతే ఈ ఫ్యూజ్ అన్నామో రేడియో ఫ్యూజ్ అనేది అది కూడా అలాంటి పనే చేసింది కాబట్టి దాన్ని కూడా ఒక రకమైన రాడార్గా మనం భావించవచ్చు. ఓకేనా, బేసిక్గా అదేంటిది, అదొక రేడియో కమ్యూనికేషన్ సిస్టమ్. రేడియో వేవ్స్ ఉన్నాయి మామూలుగా, మీరు ఇప్పుడు టీవీస్లో కూడా జరుగుతుందో లేదో కానీ కొంచెం పాతకాలం అంటే బహుశా మీ చిన్నతనంలో మీరు ఎప్పుడైనా టీవీ చూసిన జ్ఞాపకాలు ఉంటే పక్క నుంచి ఏదన్నా వాహనం వెళ్తుంది అనుకోండి, లేకపోతే ఏదైనా విమానాలు మీ ఇంటి వైపు నుంచి ఎగురుతున్నాయి అనుకోండి, దగ్గరలో కాస్త ఇంటికి దగ్గర నుంచి, అప్పుడు మీకు టీవీలో డిస్టర్బెన్స్ వచ్చినట్టు అనిపించి ఉండొచ్చు, రైట్. లేకపోతే ఇప్పుడు కూడా మీరు రేడియో వింటూ ఉంటే సపోజ్ మీ ఇంటి పక్క నుంచి ఏదైనా వాహనం వెళ్తూ ఉంటే మీకు సమ్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ వచ్చినట్టు అనిపించవచ్చు ఆ వినే దాంట్లో, రైట్. సో అంటే ఆ డిస్టర్బెన్స్ వచ్చిన అర్థం ఏంటి, అక్కడ ఏదో వస్తువు వచ్చేసినట్టే కదా, అంటే టార్గెట్ వచ్చినట్టే కదా, అలా అనమాట. సో బేసిక్గా అదేంటిది, ఒక రేడియో సిస్టమ్, ఒక ఆకాశవాణి లేదా ఒక దూరదర్శన్ లాంటిది. కాకపోతే అక్కడ ఏదన్నా అడ్డం వచ్చేసరికి మనకి ఈ గురుగురు అనేది వచ్చేసింది, దెన్ మనకు అర్థమైపోయింది ఏదో వచ్చిందబ్బా అని. ఓకేనా, అట్లా ఆ లెక్కన చూసుకుంటే అదొక రాడార్ అని మనం భావించవచ్చు. అది ఇక్కడ వాడు అంటున్నాడు అనమాట. ఓకే సో లెట్ us just see further. Just let me come down slightly and read further. Okay, isolation between the transmitter and receiver. ఓకేనా, సో ఇది చాలా ఇంపార్టెంట్ మళ్ళీ. ఓకే సో ఏ సింగిల్ యాంటీనా సర్వ్స్ ద పర్పస్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అండ్ రిసెప్షన్ ఇన్ ఏ సింపుల్ CW రాడార్ డిస్క్రైబ్డ్ అబౌవ్. ఒక యాంటీనా సరిపోతుంది అంటున్నాడు, కానీ ఎప్పుడు సరిపోతుంది, ఎప్పుడు పడితే అప్పుడు కాదు. ఇన్ ప్రిన్సిపల్ ఏ సింగిల్ యాంటీనా మే బీ ఎంప్లాయిడ్ సిన్స్ ద నెససరీ ఐసోలేషన్ బిట్వీన్ ద ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ సిగ్నల్స్ ఈజ్ అచీవ్డ్ వయా సపరేషన్ ఇన్ ఫ్రీక్వెన్సీ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ద డాప్లర్ ఎఫెక్ట్. సో మామూలుగా అయితే ట్రాన్స్మిటింగ్కి రిసీవింగ్కి 2 యాంటీనాస్ వాడవచ్చు, కానీ మీకు ఇదివరకు చెప్పాను యాంటీనా ఖరీదు చాలా ఎక్కువ ఉంటుంది. ఓకేనా, మొత్తం రాడార్ వ్యవస్థలో ఒక్కొక్క వస్తువుకి ధర ఎంత అని మనం కనుక లెక్కేయడం మొదలు పెడితే యాంటీనాకి చాలా కాస్ట్ అవుతుంది. ఓకే, కాబట్టి మనం వీలైనంత తగ్గించుకోవాలి ధర అనుకుంటే ఒక యాంటీనా వాడడానికి ట్రై చేసుకోవాలి. ఓకే సరే, మరి ఒక యాంటీనా వాడితే సరిపోతుందా అంటే మళ్ళీ అక్కడ సమస్యలు వస్తాయి. ఎందుకంటే ట్రాన్స్మిటింగ్కి రిసీవింగ్ ఒకే యాంటీనా వాడుతున్నప్పుడు రెండింటి మధ్య సమ్ కైండ్ ఆఫ్ ఐసోలేషన్ మెయింటైన్ చేయకపోతే ద హోల్ సిస్టమ్ విల్ గెట్ అగైన్ డిస్టర్బ్డ్. సో కాకపోతే ఇక్కడ ఆ ప్రాబ్లం పెద్దగా రాదంటున్నాడు. ఎందుకు రాదంటున్నాడు అంటే నువ్వు ట్రాన్స్మిట్ చేస్తున్న సిగ్నల్ ఫ్రీక్వెన్సీ వేరు, రిసీవ్ చేసుకున్న సిగ్నల్ ఫ్రీక్వెన్సీ వేరు, రైట్. బికాజ్ అక్కడ టార్గెట్ కనుక ఉన్నప్పుడు నీ రిసీవ్డ్ సిగ్నల్ వేరే ఫ్రీక్వెన్సీతో వస్తుంది. సో ఇన్ దట్ వే యు ఆర్ ఏబుల్ టు అచీవ్ ఎ కైండ్ ఆఫ్ సపరేషన్, ఓకే, బికాస్ ఆఫ్ ద డాప్లర్ షిఫ్ట్. సో ఇన్ ప్రాక్టీస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎలిమినేట్ కంప్లీట్లీ ద ట్రాన్స్మిటర్ లీకేజ్. అయితే మరి ప్రాక్టికల్గా చూసినప్పుడు పూర్తి స్థాయిలో ట్రాన్స్మిటర్ లీకేజ్ రిసీవర్లోకి రాకుండా మనం అడ్డుకోవడం అనేది చాలా కష్టం. ఓకేనా, అంటే ట్రాన్స్మిటర్ నుంచి ఎంతో కొంత సిగ్నల్ రిసీవర్లోకి లీక్ అవుతుంది, దాన్ని అడ్డుకోవడం చాలా కష్టం. అది ఇక్కడ చెప్తున్నాడు అనమాట, ప్రాక్టీస్లో అలా కష్టం అవుతుంది అని. అయితే మళ్ళీ ఏమంటున్నాడు చూడు, ఇక్కడ ప్రతి మాటకి అర్థం ఉంటుందబ్బా. హవెవర్ ద ట్రాన్స్మిటర్ లీకేజ్ ఈజ్ నాట్ ఆల్వేస్ అన్డిజైరబుల్. అయితే ఇంకో మాట ఏమంటున్నాడంటే ప్రతి సందర్భంలోనూ ఆ ట్రాన్స్మిటర్ లీకేజ్ అనేది మనకి
అవసరం లేని విషయం కాకపోవచ్చు. చూడండి, ఈ పదాలు జాగ్రత్తగా ఉండాలి, వినాలి. ట్రాన్స్మిటర్ లీకేజ్ అవసరం లేదు అని అనుకోకూడదు. అప్పుడప్పుడు మనకు అది కూడా లాభదాయకమే, సరేనా? అంటే మామూలుగా మనము నీళ్ళ కొలాయి లీక్ అవుతుంది అనుకో, అరే నీళ్ళు వేస్ట్ పోతున్నాయి అనుకుంటాం, రైట్? అది వద్దు, లీకేజ్ కావద్దు అనుకుంటాం. కానీ ఇక్కడ వీడేమంటున్నాడంటే కొన్ని సందర్భాల్లో అలా లీక్ కావడం కూడా మంచిదే అంటున్నాడు, అంతా మన మంచికే అన్నట్టుగా. ఎలా అది మనం చూసుకోవాలి. ఎందుకంటే అలా లీక్ అయిందనుకో అది ఒక రెఫరెన్స్ సిగ్నల్ లాగా మనకు పనికొస్తుంది ఎలాగూ, ఓకేనా? సో నష్టం జరుగుతుంది కదా అని బాధపడడం కాదు, ఆ నష్టంగా ఉన్నది ఏదో